దేవాలయాలకు వెళ్తూనే ఉంటాం. మరి ఆ మూల విరాట్ ఆ దేవాలయాలను ఆ ప్రతిమలను దేనితోటి తయారు చేస్తారు అనేటువంటి ప్రశ్నకి సమాధానం మన మనోహర్ రెడ్డి గంట వారితోటి ఒకసారి రాబట్టే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. ప్రతి గుళ్ళోనూ మూల విరాట్ విగ్రహాలు అన్నీ ఉంటాయి. వాటన్నిటిని ఏ దాంతో తయారు చేస్తారు? ఎటువంటి ఏదైనా ప్రత్యేకమైనటువంటి రాయి ఉంటుందా? మరి ఇట్లా ఏ రకంగా తయారు చేస్తారు? మీకు తెలిసిన విషయం చెప్పండి. చాలా మంచి ప్రశ్న అడిగారు. చాలామందికి వచ్చే సందేహం ఇదే. మూల విరాట్ చూస్తుంటాం, అనేక దేవాలయాల్లో విగ్రహాలు చూస్తుంటాం. కానీ విగ్రహాలు సాధారణంగా మీరు చూస్తుంటారు, ఎక్కువ మీకు ఏం కనిపిస్తుంటాయి విగ్రహాలు అన్ని నల్లగా నల్లటి కృష్ణశిలలు అంటారు. కృష్ణశిలతో నిర్మాణం జరుగుతుంటుంది. చాలామంది అనుకునేది ఏంటంటే విగ్రహాలు అనగానే అంటే ఒక శిల్పంతో రాతితో మాత్రమే విగ్రహాలను చెక్కుతారు, నిర్మాణం జరుగుతుంది అనుకుంటారు. నిజానికి చెప్పాలంటే దేవాలయాల్లో ప్రతిష్ఠించే మూల విగ్రహాలు అంటే మూల విరాట్టులు కానీ లేకపోతే మిగతా పరివార దేవతలు కానీ దేవాలయంలో ఉండేటట్టు ప్రతిష్ఠించబడే మిగతా నవగ్రహాలు కానీ అనేకమైనటువంటి విగ్రహాలు కానీ ఏది చూసినా కూడా ప్రధానంగా 8 రకాల ధాతువులతో విగ్రహాలు చేయవచ్చు. ఇది చాలామందికి తెలియని అంశం. 8 రకాల ధాతువులతో అవన్నీ మిక్స్డ్ చేసి దాన్ని తయారు చేస్తారు. విడివిడిగా దేనికనే చేయవచ్చు. మరి ఆ 8 రకాల ధాతువులు ఏంటి, 8 రకాల వస్తువులు ఏమిటి, దేంతో చేయవచ్చు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనకు బంగారంతో చేయవచ్చు విగ్రహాలను, స్వర్ణ విగ్రహాలను కూడా చేయవచ్చు. మీరు పూర్వం చూసారు, మన పురాణాల్లో బంగారు విగ్రహాలను చేసి ఆరాధన చేసినట్టుగా కూడా మనకు పురాణాలు ఉంది. కాబట్టి మొట్టమొదటిగా బంగారంతో కూడా విగ్రహాలను చేయవచ్చు. అదొకటి. రెండవది స్ఫటికంతో కూడా చేయవచ్చు. స్ఫటికం పేరు వినే ఉంటారు. ఆ స్ఫటికం అనేది చాలా పవిత్రమైనటువంటి ధాతువు. దాంతో కూడా విగ్రహాలను స్ఫటికలింగాలు ఆ స్ఫటికలింగాలు పేరు వినే ఉంటారు కదా, ఆ స్ఫటికలింగాలు. కాబట్టి మొదటిది బంగారం అయితే, రెండవది స్ఫటికం అయితే, మూడవది రాగితో కూడా చేయవచ్చు. రాగితో కూడా విగ్రహాలు చేయవచ్చు. పంచధాతువులు అంటుంటారు, పంచలోహ విగ్రహాలు అంటుంటారు. దాంట్లో రాగితో కూడా ప్రధానంగా విగ్రహాలు చేయవచ్చు. ఆ తర్వాత రత్నాలతో కూడా చేయవచ్చు. రత్నాలతో కూడా రత్నాలను పొదుగుతారు, కానీ రత్నాలతోటి విగ్రహాలతో రత్నము ప్రత్యేకమైన రత్నం మాత్రం. రత్నాలు అంటే నవరత్నాలు అనేవి మళ్ళీ ప్రత్యేకమైన వేరుగా ఉంటాయి. నవరత్నాలు అనేవి 9 రత్నాలు. 9 రత్నాలు అంటే మౌక్తికము, నీలము, ప్రవాళము, మరకతము, పద్మరాగము, గోమేధికము, వజ్రము, వైఢూర్యము, పుష్యరాగము. ఈ రకంగా నవరత్నాలు అని ఉంటాయి. దాంట్లో రత్నాలతో మాత్రం విగ్రహాలు చేయవచ్చు. వీటన్నిటిని మిళితం కాదు, రత్నాలు మాత్రం ప్రత్యేకంగా రత్నాలకు మాత్రమే ఆ అర్హత ఉంది. ఆ రకంగానే మీరు ఇంతకుముందు అడిగారు, మిళితం చేయొచ్చా విడివిడిగా చేయొచ్చా? వేరుగా బంగారంతో దేనితో ఆ ధాతువు ఇంకోటి కలపడానికి లేదు, బంగారంతో మాత్రమే చేయాలి. అట్లా స్ఫటికంతో మాత్రమే చేయాలి. అట్లా ఎక్కడికి వచ్చాం మనము? మొట్టమొదటిగా బంగారం అయిపోయింది, రెండవది స్ఫటికము, మూడవది ఏంటి? రత్నంతో కూడా విగ్రహాలు చేయవచ్చు. ఆ తర్వాత ఏంటి? మన రాగి అన్నం, రాగితో కూడా చేయొచ్చు. ఆ తర్వాత రజతం అంటే వెండితో కూడా విగ్రహాలను తయారు చేయవచ్చు. ఆ తర్వాత మూడవది మట్టితో కూడా విగ్రహాలు చేయొచ్చు. ఇప్పుడు త్వరలోనే మనకు వినాయక చతుర్థి నాడు విగ్రహాలను మట్టితో చేస్తారు. కాబట్టి ఆ మట్టితో కూడా మట్టికి ఆ ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఆ మనుషులందరూ జన్మించేది ఈ ప్రకృతి ఆ మృతికతో నుంచి వచ్చింది. కానీ మట్టి అన్నాక దాంట్లో బంకమట్టినే ఎక్కువగా వాడతారు. సో దాంట్లో జిగురు పదార్థం ఉంటుంది కాబట్టి అది కాబట్టి దాని గురించి మళ్ళీ మట్టితో ఏ రకాలైన మట్టితో చేయాలి అనేది మళ్ళీ ప్రత్యేకమైన ఇప్పుడు మనకు సమయం. కాబట్టి ప్రధానంగా మట్టితో కూడా చేయవచ్చు. ఆ తర్వాత మనకు మీరన్నా మనం ఇప్పుడు రోజువారీగా ఏ దేవాలయానికి వెళ్ళి చూసేది ఏంటంటే శిలతో చేసినటువంటి విగ్రహాలు కనిపిస్తుంటాయి. కాబట్టి శిలలతో కూడా విగ్రహాలు చేస్తుంటారు. ప్రత్యేకంగా కృష్ణశిలలతో అంటే నల్లటి శిలలు అయితే ఉంటాయో వాటితో మాత్రం ఎక్కువగా చేస్తుంటారు. కాబట్టి ఆ శిలలు ఎలా ఉండాలి,
ఆ శిల యొక్క ప్రాధాన్యతలు ఏంటి అనేది అది ఒక చర్చనీయాంశం. అది ప్రత్యేకంగా మరొకసారి మనం మాట్లాడతాం. కాబట్టి శిలలతో కూడా మనం విగ్రహాలు చేయవచ్చు. చివరగా మనము కలపతో కూడా విగ్రహాలు చేయవచ్చు. కలప అంటే ఏంటి? వేరే స్టేట్లలో కూడాను కలపతో చేసినటువంటి విగ్రహాలు ఉంటాయి. మీరు మనకు కలపతో చేసే విగ్రహాలు అన్నప్పుడు మీకు ప్రధానంగా జ్ఞాపకం చేసేది ఇది ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో మనకు పూరి జగన్నాథుడు జ్ఞాపకానికి వస్తాడు. పూరి జగన్నాథుడు ఆషాఢ శుద్ధ విద్య నాడు రథయాత్ర అనేది జరుగుతుంటుంది. ఆ రథయాత్ర సంగతి వదిలిపెట్టండి. అది ఆ కలపతో చేసినటువంటి 3 నందిఘోష్, తాళధ్వజ్, తర్వాత దర్పదళాలని 3 రథాలు ఉంటాయి. అవి కూడా ప్రతి సంవత్సరం ఆ కలపతో కొత్త రథాలను చేసి విగ్రహాల ఊరేగింపు జరుగుతుంటుంది. అయితే అక్కడ మూల విరాట్టు పూర్వ జగన్నాథ దేవాలయంలో మూల విరాట్టులు ఏవైతే ఉంటారో జగన్నాథ, బలభద్ర, సుభద్ర 3 విగ్రహాలు కలపతో మాత్రమే ఉంటాయి. కలప అంటే మరి అందులో విశిష్టమైనది ఏదైనా ఉంటుందా? నాకు నార్మల్ కల్పన. ఈ కలపలో కూడా ఎన్నో దేవదారు కలపతో చేస్తుంటారు. దేవదారు కలపతో చేస్తారు, మామూలు కలప కాదు. వాటి తీసుకొచ్చేసి ఆ కలపతో చేసి ఇంకొక విచిత్రం ఏంటంటే ఆ కలప కూడా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆ విగ్రహాలను మారుస్తుంటారు. అక్కడే దాన్ని ప్రతిష్టాపన నేలలో దాన్ని ఉంచుతారనమాట. ఆ రకంగా ఈ కలపతో చేసేటటువంటి విగ్రహాలు కూడా చేయవచ్చు. మన దగ్గర కూడా కలపతో చేసినటువంటి విగ్రహాలు కొన్ని ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంటాయి. ఈ రకంగా మనకు విగ్రహాలని అష్టధాతువులతో చేయవచ్చు. అంటే ప్రాంతాలు వేరైనా ప్రాంతాల ప్రకారంగా చూస్తే ఒక్కొక్క విగ్రహాన్ని ఒక్కో రకంగా తయారు చేస్తుంటారని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు తెలంగాణలో చూస్తే సాధారణంగా అన్ని దేవాలయాలు శిలలతోటి. సో అటు పూరి జగన్నాథ్ ఆ ప్రాంతాల్లో అటువైపు చూస్తే కలపతో ఉన్నటువంటి ఉంటాయి. సో ఆ రకంగా మొత్తానికి మనకి వాళ్ళ దేవాలయాలు ఉన్నటువంటి విగ్రహాలు దేంతో తయారు చేస్తారనేటువంటి సమస్యకు సమాధానం దొరికింది. అన్ని రకాల అన్నటువంటి ధాతువులతోటి కూడాను విగ్రహాలను తయారు చేయవచ్చు అనేటువంటిది ఒక మంచి ప్రశ్నకు సమాధానం. నమస్కారం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.